హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కోటయ్య, కోటమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. కోటయ్య వృత్తి దొంగతనం చేసి ఇంటిని పోషించేవాడు. అయితే కోటయ్య దొంగతనం చేయటం కోటమ్మకు ఇష్టం లేదు. ఏమండి, దొంగతనాలు ఇక మానేసేయండి, మనకా పిల్లలు లేరు, మనిద్దరి కోసం ఈ ఉన్నది సరిపోదంటారా అంది కోటమ్మ. సరిపోదని కాదు కోటమ్మ, నాకెందుకు అలా అలవాటైపోయింది. దొంగ సొమ్ముతో తిన్నదైతేనే కడుపు నిండుతుంది, లేదంటే అసలు తిన్నట్టే ఉండదు. అందుకోసమే దొంగతనం చేస్తున్నాను అని తన తప్పుని సమర్థించుకున్నాడు కోటయ్య. చాలేండి, మీరు చేసే పని చాలా తప్పు, కానీ మీరు ఇలా సమర్థించుకుంటున్నారా, ఇక మీరు మారరు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కోటమ్మ. నీకెంత చెప్పినా అర్థం కాదులేమే అని భార్యను తిట్టుకుంటూ బయటకు వచ్చేశాడు కోటయ్య. అయితే ఇంటి బయటికి రాగానే వారి ఇంటి ప్రక్కనే ఉన్న రామయ్య ఇంట్లో ఒక పందెం కోడి కనిపించింది. అది చాలా బలిష్టంగా ఉంది. దాన్ని చూడగానే కోటయ్యకి నోరు ఊరింది. ఈ కోడి పుంజును చూస్తుంటే ఈరోజే దీన్ని కోసుకుని తినేయాలనిపిస్తుంది. ఇది ఎవరిది అని దానినే చూస్తూ వస్తున్న కోటయ్యకి రామయ్య ఎదురయ్యాడు. రామయ్య, ఈ కోడిపుంజ ఎవరిది అని అనుమానంగా అడిగాడు. మాదే కోటయ్య, సంక్రాంతి పండుగ వస్తుందిగా, పందెం వేద్దామని కొని మేపుతున్నాలే అన్నాడు రామయ్య. మేపు మేపు, తినడానికి బాగా రుచికరంగా ఉంటుంది అని మనస్సులో అనుకుని, అలాగా రామయ్య, అయితే జీడిపప్పేసి బాగా మేపు, అప్పుడు పందెం గెలుస్తుంది అని ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటయ్య. వెళ్ళాడే గాని ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నా సరే ఆ కోడి పుంజే గుర్తుకు రాసాగింది కోటయ్యకి. దాన్ని ఎలాగైనా సరే తినాలని చెప్పి తెగ ఆలోచించసాగాడు కోటయ్య. ఏమే, రామయ్య ఒక కోడి పుంజుని పెంచుతున్నాడే, దాన్ని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే దాన్ని దొంగతనం చేసుకొచ్చేస్తాను, నువ్వు రేపు ఉదయమే కూర చేసేసేయ్ అని భార్యతో చెప్పాడు కోటయ్య. దొంగతనం చేయటం ఎందుకండి, వెళ్ళి రామయ్యని అడగండి, అమ్ముతాడేమో, అప్పుడు కొనుక్కొచ్చుకోండి, దర్జాగా తిందూరు అంది భార్య. ఈమె కోటమ్మ, నా గురించి తెలిసి కూడా అలా అంటావేంటి? దొంగతనం చేసిందైతేనేగా నాకు కడుపు నిండేది, అలా కాకుండా కొని తింటేనా అది పచ్చడితో సమానంగా అనిపిస్తుంది, నా వల్ల కాదు అన్నాడు కోటయ్య. ఏమండి, ఆ కోడిని కొనాలంటే మీరు దొంగ సొమ్మే ఇవ్వాలండి, అప్పుడు ఇక అది దొంగ తిండే అవుతుందిగా, మీ కడుపు నిండుతుందిలే అంది భార్య. అదంతా కాదే, నేను మాత్రం ఆ కోడిని దొంగతనం చేసే తింటాను, డబ్బులిచ్చి కొని మాత్రం తినను, అలా తింటే నాకు అసలు తిన్నట్టే ఉండదు అన్నాడు కోటయ్య. సరే, మీ ఇష్టం అండి, ఏదో ఒకటి చేసుకోండి అంది భార్య. ఇక ఆ రాత్రి అందరూ పడుకున్న తరువాత కోటయ్య మెల్లగా రామయ్య ఇంటికి వెళ్ళి చెట్టు మీద ఉన్న కోడి పుంజును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే కోడిపుంజును పట్టుకోగానే అది అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుకి ఆరుబయట నిద్రపోతున్న రామయ్య లేచి దొంగ దొంగ అని కోటయ్యను పట్టుకున్నాడు. తీరా చూస్తే కోటయ్య. కోటయ్య, నా కోడిపుంజును నువ్వు దొంగతనం చేస్తున్నావా? నిన్ను ఊరికే వదులుతానేమో చూడు అని అప్పటికి కోటయ్యను చెట్టుకు కట్టేసి తెల్లవారిన తరువాత న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్ళాడు రామయ్య. కోటయ్య, నువ్వు దొంగతనం చేస్తూ దొరికావు కాబట్టి నీకు 15 రోజుల కారాగార శిక్ష విధిస్తున్నాను, అప్పుడే నీకు బుద్ధొస్తుంది అని తీర్పుని ఇచ్చి కోటయ్యను కారాగారంలో బంధించారు న్యాయాధికారి గారు. భర్తకి శిక్ష పడిన విషయం తెలుసుకున్న కోటమ్మ చాలా బాధపడింది. భర్త రాక కోసం ఎదురు చూస్తూ 14 రోజులు గడిచిపోయాయి. అమ్మయ్యా, ఇక ఒక్కరోజే, రేపు మా ఆయన వచ్చేస్తాడు, ఆయనకిష్టమైన కోడి కూర వండి ఉంచాలి, వచ్చి కడుపు నిండుగా తింటాడు,
అక్కడేం తిన్నాడో ఏమో అని అనుకుని, అయినా నేను కోడిని కొనుక్కొచ్చి కూరొండి పెడితే ఆయనకి కడుపు నిండదుగా. దొంగతనం చేసిన కోడైతేనే కడుపు నిండుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఆ! ఆయన ఎంతో కోరికతో తినాలనుకున్న ఆ రామయ్య కోడిపుంజుని దొంగతనం చేసుకొచ్చి వండి పెడతాను. అదే చేస్తా. ఈ రాత్రికే వెళ్ళి దొంగతనం చేసుకొస్తా అని ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది కోటమ్మ. ఇక మరుసటి రోజు రానే వచ్చింది. ఇదిగో కోటయ్య, ఈ 15 రోజుల శిక్షతో నీలో మార్పొచ్చిందని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడ పని చేసినందుకు గాను తగిన సొమ్మిస్తున్నాను తీసుకో. ఇక దీన్ని తీసుకుని వెళ్ళి ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యకు అని కొంత డబ్బు ఇచ్చారు న్యాయాధికారి గారు. అలాగే న్యాయాధికారి గారు, మీకు చాలా ధన్యవాదాలు అని న్యాయాధికారి గారు ఇచ్చిన డబ్బుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు కోటయ్య. అయితే ఇంటికి వచ్చే అంతసేపు కోటయ్యకి ఒకటే ఆలోచన. నాకు కోడి కూర తినాలనిపిస్తుంది. అట్టాంటిట్టాంటి కోడిపుంజు గాదు. పందెం కోసం మేపిన కోడిపుంజునే తినాలనిపిస్తుంది. అందుకే ఈ డబ్బులతో వెళ్ళేటప్పుడే ఒక కోడిపుంజుని కొనుక్కుని వెళతాను. ఇంకా కనుమ పండుగకి 15 రోజులుందిగా. ఈ 15 రోజులు దాన్ని బాగా మేపుతాను. అప్పుడు పందెం కోడిపుంజు తయారవుతుంది. దాన్ని కోసి కూరొండించుకుని తింటాను అని అనుకుంటూ వెళ్ళే దారిలోనే ఒక కోడిపుంజుని కొని ఇంటికి ఆశగా వెళ్ళాడు కోటయ్య. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంటికి తాళం పెట్టి ఉంది. ఇంతకీ ఈ కోటమ్మ ఎక్కడికెళ్ళిందంటావ్ అని చుట్టూ చూస్తూ ఉండగా ఆ ఊరి నరసయ్య అటు వెళుతూ కనిపించి, ఒరేయ్ కోటయ్య, నువ్వు వచ్చేసావా? ఎంత ఘోరం జరిగిందో తెలుసా? నీ భార్య రాత్రి కోడిపుంజు దొంగతనం చేయడం కోసం రామయ్య ఇంటికి వెళ్ళిందిరా. నువ్వు దొరికిపోయినట్టే కోటమ్మ కూడా దొరికిపోయింది. ఇక రామయ్య ఊరుకుంటాడా? కోటమ్మని న్యాయాధికారి గారి వద్దకు తీసుకువెళ్ళాడు, వెళ్ళు అంటూ కంగారుగా చెప్పాడు నరసయ్య. అది విన్న కోటయ్య కింద మీద పడుతూ కంగారుగా న్యాయాధికారి గారి వద్దకు పరిగెత్తాడు. తను వెళ్ళేసరికే న్యాయాధికారి గారు కోటమ్మకి 15 రోజుల కారాగార శిక్ష విధించారు. ఇక చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చి కోడిపుంజును మేపుతూ 15 రోజులు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తూ కూర్చుండిపోయాడు కోటయ్య. ఇక 15 రోజులు పూర్తయిపోయాయి. ఆ రోజు కోడిని కోసి కూరొండి కోటమ్మ రాక కోసం వేచి ఉన్నాడు కోటయ్య. ఇక్కడ కోటమ్మ కూడా న్యాయాధికారి గారు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరింది. ఈ డబ్బులతో కోడిపుంజును కొనుక్కుని వెళ్తే ఎలా ఉంటుంది? వద్దులే, కొన్న కోడిపుంజు అయితే మా ఆయన కడుపు నిండదుగా. ఈ కోడిపుంజు వద్దు, ఏం వద్దులే, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుని ఇంటికి వచ్చేసింది కోటమ్మ. ఇంటికి వచ్చిన కోటమ్మకి కోడి కూరతో భోజనం వడ్డించాడు కోటయ్య. అది తింటూ, ఏమండి, మీకు ఈ కోడి ఎక్కడిది? దొంగతనం చేశారా అని భయంగా అడిగింది కోటమ్మ. భయపడకు, నేనేం దొంగతనం చేయలేదు. నా కష్టార్జితంతో వచ్చిన డబ్బుతో కొని మరీ తీసుకొచ్చి వండాను అని జరిగింది చెప్పాడు కోటయ్య. అవునా? అయితే ఇది మీకు కడుపు నిండదుగా ఎంత తిన్నా అని బాధపడింది కోటమ్మ. ఈ రోజు వరకు నేను అదే అనుకున్నాను కోటమ్మ. కానీ నా ఆలోచన తప్పని ఈరోజు తింటుంటే తెలిసింది. మన కష్టార్జితంతో కొనుక్కొచ్చుకుని తింటే ఉండే తృప్తి ఇంకెందులోనూ ఉండదే. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజు నుంచి దొంగతనాలు చెయ్యొద్దని అని తన నిర్ణయాన్ని చెప్పాడు కోటయ్య. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఇన్నేళ్లుగా నేను మార్చలేనిది ఆ పందెం కోడి మిమ్మల్ని మార్చేసింది అని ఆనందంగా భోంచేసింది కోటమ్మ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.